ఏరోప్లేన్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఫస్ట్ టైం వైజాగ్ వచ్చినాము. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. మ్యూజియం లోపల ఏముంటది అక్కడ అవన్నీ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము లోపలికి ఎంట్రీ అయినప్పుడే మీరు చూస్తున్న సీన్ మాకు బాగా నచ్చేసింది. అందుకే మేము అక్కడ ఫొటోస్ కూడా దిగేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒకప్పుడు మన ఇండియన్స్ ఆర్మీ వాళ్ళు ఇది వాడిన యుద్ధ విమానం ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లోన ఏమేమి ఉంటాయో అవన్నీ చూపిస్తాను చూడండి. విమానం చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను విమానాన్ని ఇంత దగ్గర నుంచి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వైజాగ్ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నాము. ఇక్కడ ఏరోప్లేన్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. నీళ్ళల్లో పోతుంది, అది అట్లనే ఉంటుంది నీళ్ళల్లో. అది కూడా సబ్మెరీనే. వాటర్ ఉంటే అర్థమయ్యేది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సబ్మెరీన్కి ఏమైంది అని. అది ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేసాము. విమానం చూడండి ఎంత పెద్ద ఉందో. ఫస్ట్ మేము చూసినప్పుడు అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దాని ఎదురుగానే సబ్మెరైన్ మ్యూజియం కూడా ఉంది. మేము అక్కడికి వెళ్ళాము కానీ టికెట్స్ టైం క్లోజ్ అయిపోయింది. మాకు టైం కూడా సరిపోలేదు, అందుకే వైజాగ్ నుంచి మేము వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.